ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ప్రియమైన దేవుని సంగమా, మనం పరిపూర్ణుల మగుటకు మనం పిలువబడినాం. అంటే మనము పిలువబడేటప్పుడు అసంపూర్ణులమే. అసంపూర్ణంగా ఉన్న మన జీవితాలను పరిపూర్ణులుగా చేయుటకు దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపి తన ప్రాణ త్యాగం ద్వారా మనము పరిపూర్ణులం కావాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు. అన్ని విషయాలలో ఆయన పరిపూర్ణుడు, ప్రేమలో పరిపూర్ణుడు కనుక ఆయన లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. కనుక మనం దేంట్లో పరిపూర్ణులం అవ్వాలి? మనం ద్వేషం చేత, అసూయ చేత, కక్షల చేత, కోపాల చేత, గర్వం చేత మనం ఆ ప్రేమను పోగొట్టుకున్నటువంటి వారమే. తన కుమారుని త్యాగం ద్వారా మనం మరలా ఆ ప్రేమలో నాటబడ్డాం. కనుక ప్రేమలో నాటబడిన మనము పరిపూర్ణులం అవ్వాలి. అందుకే పౌలు గారు అంటాడు, మీరు ప్రేమ కొరకై ప్రయాసపడండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మూడు కూడా నిలిచి ఉండేటి. కానీ అందులో శ్రేష్టమైంది ప్రేమ అని ఉంది. కనుక సంగమా, ప్రేమ అంతరించిపోతుంది ఈ కడవరి దినాలని తిమోతికి పౌలు గారు చెప్పాడు. ప్రేమలో మోసం ఉంటుందని, ప్రేమ దగా చేస్తుందని, ఈ లోకంలో అలాంటి కలుషితమైన ప్రేమ ఉంటుందని పౌలు గారు చెప్పాడు. కానీ మనం దేవుని ప్రేమలో పరిపూర్ణులం అవ్వాలి. ఆయన ప్రేమ నిష్కళంకమైంది, ఆయన ప్రేమ కపటము లేనిది. ఆ ప్రేమ సమస్తాన్ని సహించింది, ఆ ప్రేమ అన్నిటినీ భరించింది. ఆ ప్రేమలో డంబం లేదు, ఆ ప్రేమలో స్వార్థం లేదు. కనుక నిస్వార్థుడైన క్రీస్తును సేవిస్తున్న మన జీవితంలో ఆయన పోలికల్లో ఎదుగుటకు మనం ప్రేమలో పరిపూర్ణులం అవ్వాలి. ఆ ప్రేమకున్న ఒకే ఒక గుణం త్యాగం చేయటం. తన కుమారుడు త్యాగమైతే తప్ప ఆ ప్రేమను బట్టి మనం కాపాడబడ్డాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సమస్తాన్ని త్యాగం చేసి ప్రేమను సంపాదించుకోవాలి. పౌలు గారు అంటాడు, నాకు కలిగిందంతా నేను నష్టంగా ఎంచుకొని నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని. కనుక సంగమా, క్రీస్తు కొరకు మనం ఏదైనా త్యాగం చేయాలి. అప్పుడే మనం ప్రేమలో పరిపూర్ణం అవుతాం. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.